సో ఇప్పుడు మనం అయితే హోసానా మినిస్ట్రీస్ ఆన్లైన్ ప్రేయర్కి అయితే స్టార్ట్ అయితే వెళ్తున్నామండి. సో ప్రేయర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ 3 వరకు అయితే ప్రేయర్ అయితే జరుగుతుంది. నేను మొత్తం అంతా కూడా మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఎవరు ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ అయితే చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మీలో ఎంతమంది అయితే హోసానా మినిస్ట్రీస్ ఆన్లైన్ ప్రేయర్కి అయితే వస్తారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారో కూడా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే అక్కడికి వెళ్ళి వీడియో అంతా కూడా నేను మీకు మంచిగా అందిస్తాను. ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అంతా కూడా వీడియో అంతా చూడండి. హాయ్ హలో ప్రైజ్ లాడ్ అందరికీ. ఇప్పుడు మనం అయితే హోసానా మినిస్ట్రీస్ ఆన్లైన్ ప్రేయర్ దగ్గర అయితే ఉన్నామండి, గోరంట్ల. సో మీకు అంతా కూడా నేను చూపిస్తాను వీడియో అంతా కూడా. ఎవరు కూడా ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. వీడియో అంతా కూడా పూర్తిగా చూడండి. సో ఈ ఆన్లైన్ ప్రేయర్ అంతా గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో లోపలైతే వెళ్ళిపోతాం. ఇదంతా బయట అనమాట. ఇదంతా బయట సైడ్ ఆల్మోస్ట్ అంతా నిండిపోతుంది అనమాట, బయట సైడ్ అంతా కూడా. సో లోపలికైతే వెళ్ళిపోతాము. లోపలికైతే వెళ్ళి మొత్తం అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ రోడ్ అండి. రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఫుల్గా అయితే జనాలు అయితే వచ్చేస్తున్నారు. కొన్ని వందల మంది వేల మంది అయితే వస్తారు ఈ ఆన్లైన్ ప్రేయర్కి. ఎక్కడెక్కడ నుంచి అయితే వస్తారు. సో మీరు ఎక్కడి నుంచి వస్తారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే హోసానా మినిస్ట్రీస్ యొక్క ఆన్లైన్ ప్రేయర్కి ఎవరైనా వచ్చారా, వస్తే మీరు మీకు ఎలా అనిపించింది ఈ ప్రేయర్ అంతా కూడా కింద కామెంట్ అయితే చేయండి. మనమైతే వెళ్ళిపోదాము. ఇది మనకు కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఇదంతా ఆఫీస్ రూమ్ అనమాట. అబ్రహ్మ అన్న వాళ్ళంతా ఉంటారు. సో వైబ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. హోసానా మినిస్ట్రీస్ అంతా కలర్ అంతా వైట్తో అయితే మొత్తం అయితే ఉండటం అయితే జరిగింది. సో మీకు అంతా కూడా మీకు అందిస్తాను. ఇప్పటికే చాలా మంది అయితే వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడైనా కానీ కొంచెం అయితే గ్యాప్ అయితే కనిపిస్తుంది. ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అసలు మీకు అసలు గ్యాప్ కూడా ఉండదు. అసలు ఫుల్ అయితే జనాలు అయితే వచ్చేస్తారు. ఎక్కడ కూడా అసలు చిన్న గ్యాప్ అయితే కూడా ఉండదు. ఇప్పటికే చాలా మంది ఇంకా వస్తూ ఉన్నారు. మేము వచ్చేసరికి 8:50 అలా అయిపోయింది. సౌండ్ సిస్టమ్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తున్నారు, పెడుతున్నారు. 9కి అయితే ఇక్కడ ప్రేయర్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రతి నెల 20వ తారీఖు అయితే ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ అనేది ఏర్పాటు చేయడమే జరుగుతుంది. లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో మనమైతే వచ్చేసాము. ప్రేయర్ కూడా స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. దైవజనులు అయితే ఓపెనింగ్ ప్రేయర్ అయితే చేస్తున్నారు. సో ఇంకా తర్వాత ఓపెనింగ్ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత పాటల తర్వాత చిన్న కార్యక్రమం అన్నీ కూడా నేను మీకు వివరిస్తాను. ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియోని అంతా పూర్తిగా చూడండి, బాగుంటుంది. మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మనం విందాము. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అంతా కూడా. ప్రేయర్ అంతా కూడా అయిపోయిందండి. తర్వాత పాటలు అయితే స్టార్ట్ చేశారు. మ్యూజిక్ వచ్చేసరికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ధ్యాని అన్న అయితే కీబోర్డ్ అయితే ప్లే చేస్తూ ఉన్నాడు. తబలా వచ్చేసరికి పాస్టర్ శేఖర్ అన్న అయితే ప్లే చేస్తూ ఉంటారు. అన్న ప్లే చేసే విధానం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అన్న డోలక్ ప్లే చేసే విధానం అన్నింటిలో కూడా. సాంగ్స్ అంతా కూడా అయిపోయినండి. సాంగ్స్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ సాక్ష్యాల దగ్గరకు అయితే వచ్చారనమాట. సాక్ష్యాలు చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని వందల మంది, కొన్ని సంఖ్యల్లో అయితే ఆ సాక్షులు అయితే చెప్పడానికి అయితే చాలా మంది అయితే వచ్చి రావడమే జరిగింది. ఎన్నో అద్భుతాలు దేవుడు వాళ్ళ యొక్క జీవితాల్లో చేసిన అద్భుతాలన్నింటినీ కూడా ఆ సాక్ష్యాల రూపంలో చెప్పడమే జరిగింది. వాళ్ళ సాక్ష్యాలన్నీ వింటున్నప్పుడు చాలా అంటే చాలా సంతోషం అయితే వేసింది అనమాట. సో ఆ సాక్ష్యాలన్నీ ముగించుకొని అయిపోయేసరికి పాస్టర్ అబ్రహ్మ అన్నయ్య కూడా అయితే వచ్చేసారండి. ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఆన్లైన్ ప్రేయర్లో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. దేవుడు మీకు చేసిన కార్యాలు. రమ్యమైన పాలక గొప్ప రక్షణ
అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో నిండు మనస్సు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, స్తోత్రాలు. అలాగే అబ్రహం అన్న అయితే వచ్చి ఈ యొక్క హాల్నైట్ ప్రేయర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గ్రీటింగ్స్ అయితే చెప్పి, తర్వాత ఎవరైతే కొత్తగా ఈ యొక్క హాల్నైట్ ప్రేయర్కి అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రేయర్ అయితే చేయటం అయితే జరిగిందండి. వాళ్ళు ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ కొరకైతే ప్రేయర్ అయితే కూడా చేయటం అయితే జరిగింది. వాళ్ళ కొరకు ప్రేయర్ చేసిన తర్వాత కొన్ని విషయాల నిమిత్తం అయితే ప్రేయర్ అయితే చేయించడం అయితే జరిగిందండి. తర్వాత పాస్టర్ అబ్రహం అన్న అయితే వర్షిప్ సాంగ్ అయితే పాడటం అయితే జరిగిందండి. చాలా అంటే చాలా బాగుంది ఆ సాంగ్ అంతా కూడా. మీకు వినిపిస్తాం చూడండి. అసలు చివరిలో వర్షిప్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి. సో అబ్రహం అన్న వాయిస్ అయితే అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఆరాధన, స్తుతి ఆరాధన చాలా అంటే చాలా బాగా జరిగింది. వర్షిప్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో ఎంతోమంది ఎన్నో సమస్యలతో, ఎన్నో శోధనలతో ఎంతో బాధతో అయితే వస్తారు. సో ఈ వర్షిప్లో అందరూ కూడా దేవునితో మాట్లాడుతూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గంతులు వేస్తూ ఎంతగానో ప్రభుని ఆరాధిస్తున్నారండి. సో చాలా అంటే చాలా బాగుంది వర్షిప్ అంతా కూడా. అలాగే వర్షిప్ అంతా కూడా కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రేమక్క గారు అయితే వాక్య నిమిత్తం అయితే ప్రేయర్ అయితే చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత పాస్టర్ జాన్ వెస్లీ అన్న గారు అయితే వాక్యం అయితే అందించడం అయితే జరిగింది. యేసు గారి యొక్క జీవిత చరిత్ర గురించి అయితే వాక్యం అయితే అందించడం అయితే జరిగిందండి. చాలా అంటే చాలా బాగుంది వాక్యం అంతా కూడా. Genesis chapter 49:22. యోసేపు ఫలితాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఓ సేవకునిగా నేనంటాను. యోసేపు చరిత్ర యుగాంతమందు జీవిస్తూ ఉన్న మనకు ఆధ్యాత్మిక స్వాంతన లేక అనేకులు తృప్తి చెందాలి, ప్రభు సంతోషపడాలి అంటే తప్పదు. లోకము, సమభూమి, ఆచారాల్లో ఉన్న మనలందరినీ వేరు చేసి మొట్టమొదటిగా తోటమాలు ఏం చేస్తారంటే ఈ ద్రాక్ష తీగలన్నింటిని తీసుకొని కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ పెడతారు. యేసు నామమున మీ హృదయ వాంఛలు తీర్చబడును గాక. యేసు నామమున మీ దర్శనం కార్య సిద్ధి కలుగును గాక. కన్నులకు మంచి బ్యాగు బ్యాగేసుకుంది. వాక్యం అంతా అయిపోయిందండి. వాక్యం అంతా చాలా అంటే చాలా బాగుంది యోసేపు గారి యొక్క చరిత్ర గురించి. సో లాస్ట్ అయితే వర్షిప్ అయితే సాంగ్ అయితే పాడారు. పాస్టర్ అబ్రహం అన్న, జాన్ వెస్లీ అన్న ఇద్దరు కలిసి వర్షిప్ సాంగ్ అయితే పాడుతుంటే అసలు గూస్ బంప్స్ అయితే వచ్చాయండి. అసలు ఆ సాంగ్స్ కానీ, ఆ విధానం కానీ, ఆ వర్షిప్ విధానం కానీ, ఆ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ యొక్క వర్షిప్ సాంగ్ అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ అబ్రహం అన్న అయితే ప్రేయర్ అయితే చేసి లాస్ట్లో బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చి మొత్తం ప్రేయర్ అంతా కూడా ఎండ్ చేయడం అయితే జరిగిందండి.
గత కాలమంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచినందుకే స్తోత్రాలు. సంవత్సరాలు జరుగుతుండగా మీ కార్యాల మీద నూతన పరిచుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదేనండి హోసన్నా మినిస్ట్రీస్ యొక్క ఆన్లైన్ ప్రేయర్ యొక్క పూర్తి వీడియో మీకు అందించడం అయితే జరిగింది. సో ఈ వీడియో అంతా కూడా ఎలా అనిపించిందో మీరు కింద అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వస్తున్నారు, చూస్తారు, వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ అనేక మందికి షేర్ చేయండి. మరిన్ని వ్లాగ్స్ అయితే మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. తర్వాత మీరు ఏ చర్చెస్ అయితే చూడాలనుకున్నారు కింద కామెంట్ అయితే చేయండి. మేము ఆ చర్చెస్ వ్లాగ్స్ అన్ని కూడా మీకు అందిస్తాము. సో అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ బై.